హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసుకోవాలి. ఒక సైడు ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. మరోసారి మనము మటన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆకు అండ్ మిర్చి, పువ్వు, ఇలాచీలు, లవంగాలు వేసుకోవాలి. అండ్ కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, పువ్వు, కొద్దిగా కొత్తిమీర, అల్లం కొద్దిగా, మనకు రుచికి సరిపడా కారం తీసుకోవాలి, తగినంత సాల్ట్, ఉడక పొడి, ధనియాల పొడి, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా, మిరియాలు, పసుపు, పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మటన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి, ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ చేసి ఒక ½ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగాక మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. ఇందులో ఇలా కుక్కర్లో మటన్ వేసేసుకొని మనం తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మటన్ బాగా కుక్ అవ్వాలి. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. మటన్ బాగా కుక్ అవ్వాలి. మరో సైడు మనం ఇలా రైస్ పెట్టుకోవాలి. ఇందులో పువ్వు, 5 ఆకు, మిరియాలు, పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా అన్నీ వేసి కొద్దిగా ఆయిల్. ఇలా రైస్లో అన్నీ వేసేసిన తర్వాత ఒక 70% కుక్ అయ్యేలాగా చూడాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి. ఇప్పుడు మనం ఈ రైస్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్, మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి, గీ వేసుకొని ఇప్పుడు
మూత పెట్టేసుకోవాలి. ఇట్లా గాలి పోకుండా మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియంలో ఉంచి 5 మినిట్స్ లోలో ఉంచితే అయిపోతుంది. చూడండి మటన్ బిర్యానీ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుక్ అయిందండి. చూడండి ఈ పీస్ ఎలా కుక్ అయిందో, చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.